హాయ్ అండి, మరొక మంచి రియూజ్ ఐడియా అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నెయ్యి బాటిల్స్ అయిపోయాక వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, ఈసారి నుంచి అస్సలు పడేయకండి. దీన్నైతే ఆయిల్ డిస్పెన్సర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం చపాతీస్ గట్ట చేసుకున్నప్పుడు స్పూన్తో ఆయిల్ అనేది వేస్తూ ఉంటాం కదండి, ఈసారి నుంచి అయితే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్ని అయితే హీట్ చేసుకొని దాని క్యాప్ని అయితే చిన్నగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోండి. ఇప్పుడు దీని లోపల మనం ఆ బ్రష్ని అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఓడకుండా ఉండడానికి అయితే స్ట్రాంగ్గా అయితే స్టిక్ చేసేసుకోవాలండి. పైన అయితే మనము స్టిక్కర్ ఉంటుంది కదా, ఆ స్టిక్కర్ని అయితే తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే బ్లూ గన్తో బోత్ సైడ్ అయితే స్టిక్ చేసేసుకోవాలి. లోపల ఇంకా బయట కూడా స్టిక్ చేసుకొని 2 మినిట్స్ అలా పట్టుకొని ఉంటే ఆరిపోతుంది. చాలా స్ట్రాంగ్గా అయితే స్టిక్ అయిపోతుందండి. ఇప్పుడు మనం చపాతీస్ గట్ట చేసుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. దీంట్లో అయితే ఆయిల్ అనేది వేసేసుకోండి. ఇలాంటి ఆయిల్ డిస్పెన్సర్ మనము మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో చూస్తే మినిమం 200 అయితే అలా ఉంటుంది. మనం ఇలా నెయ్యి బాటిల్తోనే రీయూజ్ చేసుకోవచ్చు. మరి నచ్చిందా ఈ ఐడియా? మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేసుకోండి, అలానే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.